హాయ్ అండి. నమస్తే. నన్ను ప్రేమించు రెండవ భాగం. ఉదయం 9 గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ బస్టాప్లో ఆగిందో సిటీ బస్సు. జనం లేని ఆ బస్సులో నుంచి శివరావు కిందకి దిగాడు. బస్సు వెళ్లే వరకు ఆగి రోడ్డుపైన కనిపిస్తున్న షర్టు గుండె అందుకుని జేబులో వేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ వైపు నడిచాడు. స్టేషన్ లోపల గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు సెంట్రీ. శివరావుని చూసి అతను పలకరింపుగా నవ్వాడు. మావాడున్నాడా? సెంట్రీని అడిగాడు శివరావు. అతను తల ఊపాడు. ఎరోయ్, పొద్దున్నే ప్రత్యక్షమయ్యావు. శివరావుని గమనించి నవ్వుతూ అన్నాడు రైటర్ సీట్లో కూర్చున్న స్నేహితుడు. మార్నింగ్ షోకి వెళ్దామని వచ్చాను చెప్పాడు కూర్చుని. అతను చిన్నగా నవ్వాడు. పెన్కి క్యాప్ పెట్టేసి టేబుల్ మీద పడేసి అన్నాడు, రా టీ తాగొద్దాం. శివరావు గుండు సూది ఒకటి అందుకుని గుండె ఊడిపోయిన చోట పెట్టుకున్నాడు. ఇద్దరు బయటకొచ్చారు. పక్కనే ఉన్న టీ కొట్టుకు వెళ్లి టీ తీసుకున్నారు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఉద్యోగాలు వేరైనా వారానికి 2-3 సార్లు కలుసుకుంటారు. అతను సిటీలో ఏ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయినా వాళ్ల కార్యక్రమంలో మాత్రం మార్పుండదు. అతను ఒక్కడే శివరావుకి చెప్పుకోదగ్గ స్నేహితుడు. రాత్రి 9కి రూమ్కి రా చెప్పాడతను. సినిమాకి రావా అడిగాడు శివరావు. కుదరదు, పనుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. శివరావు ఓ అరగంట అక్కడ గడిపి తిన్నగా థియేటర్కి వెళ్ళాడు. బుకింగ్ ముందు పెద్ద క్యూ చూడగానే అతను ఆలోచనలో పడ్డాడు. ఆ జనంలో టికెట్ సంపాదించడం అసాధ్యమని అర్థమైంది. లోపలకు నడిచి అద్దాల్లో పెట్టిన స్టీల్స్ చూడసాగాడు. కొద్దిసేపు అలా చూసి బయటకొస్తూ ఉండగా ఎవరైనా టికెట్ ఇస్తే బావుండును అని ఓ యువకుడు అనడం శివరావుకు వినిపించింది. ఆ యువకుణ్ణి పరీక్షగా చూసి శివరావు అడిగాడు, మీకు టికెట్ కావాలా? ఆ యువకుడు శివరావు వంక చూశాడు. అతనిలో ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. అలాంటి వ్యక్తులు థియేటర్ల వద్ద బ్లాక్లో టిక్కెట్లమ్మడం కొత్తేమీ కాదు. ఎంత అడిగాడతను. ఎంతేమిటి? శివరావు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే, టికెట్ ఎంతకిస్తారు? శివరావు పెదవులపైన చిరునవ్వు చోటు చేసుకుంది. మీకు టికెట్ కావాలని అడిగాను తప్పితే నా దగ్గర టికెట్ ఉందని, దానిని మీకు అమ్ముతానని నేను అనలేదు. ఆ యువకుడు విస్తుపోయాడు. అతని దగ్గర టికెట్ లేకపోతే కావాలా అని ఎందుకు అడిగినట్లు? అదే అడిగాడు శివరావుని. మీకు టికెట్ కావాలంటే ప్రయత్నిస్తాను. ఇప్పుడెలా దొరుకుతుంది? నాతో రండి చెబుతాను అని బయటకు నడిచాడు శివరావు. ఆ యువకుడు అతన్ని అనుసరించాడు. ఇద్దరూ రోడ్డు దాటి అవతలకు వెళ్లారు. శివరావు పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్లి ఒక నెంబర్ తిప్పాడు. అటువైపు రిసీవర్ ఎత్తిన శబ్దం విని చేతిలోని నాణాన్ని బాక్స్లో వేశాడు. జగదంబ థియేటర్ అడిగాడు ఎదురుగా కనిపిస్తున్న ఆ థియేటర్ వైపు చూసి. టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మార్నింగ్ షోకి 2 టికెట్లు కావాలి. ఇద్దరిని మీ దగ్గరకు పంపుతాను. వాళ్ళు నా పేరు చెప్తారు, టికెట్లు ఇచ్చేయండి అని రిసీవర్ పెట్టేశాడు శివరావు. ఆ యువకుడు తన వైపు కంగారుగా చూడడం గమనించి చిన్నగా నవ్వి అన్నాడు, పదండి, టైం అవుతుంది. ఇద్దరూ తిరిగి రోడ్డు దాటి థియేటర్లోకి వచ్చారు. మేనేజర్ రూము తలుపు మూసి ఉండడంతో తట్టాడు. అది తెరుచుకుంది. టూ టౌన్ ఎస్ఐ గారు పంపారు చెప్పాడు శివరావు. అతను 2 టికెట్లు ఇచ్చాడు. శివరావు వాటికి డబ్బులు చెల్లించాడు. ఆ యువకుడిని తీసుకుని హాలులోకి ప్రవేశించాడు. ఇద్దరు చెరో సీట్లో కూర్చున్నారు. మీ పేరు అడిగాడు శివరావు. రామకృష్ణ. రూమ్కి తాళం వేసి రోడ్డు మీదకొచ్చాడు రామకృష్ణ. సాయంకాలం అయితే చాలు వీధులు జనంతో హడావిడిగా ఉంటాయి. సినిమా హాళ్ల దగ్గర ఇసుక వేస్తే రాలనట్లుంటారు జనం. సిటీ బస్సుల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా 20 కిలోమీటర్ల దూరం నుంచి సినిమాకొస్తారు. జీవితంలో బ్రతకడానికి ఎంతో శ్రమపడే మనిషి సినిమా చూడడానికి అంతకంటే ఎక్కువగా శ్రమపడుతున్నాడు. రామకృష్ణ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. పావుగంట తరువాత పాత పోస్టాఫీస్ వద్దనున్న సిటీ బస్సు కంట్రోల్ రూమ్ చేరుకున్నాడు. రోడ్డు పక్కన సిటీ బస్సులు నిలబడి ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు కంట్రోల్ రూమ్ ముందున్న బల్లపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది టీ దుకాణాల దగ్గర, కిళ్ళీ షాపుల దగ్గర ఉన్నారు. కంట్రోలర్ తల ఉంచుకుని ఏదో రాస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. కంట్రోలర్ తలెత్తాడు. ప్రపంచంలోని విసుగంతా అతని మొహంలోనే గూడు కట్టినట్లుంది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2:30కి పాత పోస్టాఫీస్ నుంచి గాజువాక వెళ్లిన 42 సిటీ బస్ కండక్టర్ పేరు చెప్పగలరా అడిగాడు. దేనికి? కొత్త రోడ్డు దగ్గర ఆ బస్ ఎక్కుతూ నా సర్టిఫికేట్లు ఒక అతనికి ఇచ్చాను. అతను వాటిని కండక్టర్కి ఇచ్చాడేమో తెలుసుకోవాలి. అతను తన ముందున్న పుస్తకంలోంచి పేజీలు తిప్పి చూసి 2 నిమిషాల తర్వాత చెప్పాడు.
ఆ కండక్టర్ మధురవాడ ట్రిప్పుకు వెళ్ళాడు. 10 నిమిషాల్లో బస్సు ఇక్కడికి వస్తుంది, కూర్చోండి. ఒకతను రామకృష్ణను అడిగాడు. కొత్త రోడ్డు దగ్గర యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? తల ఊపి బెంచి మీద కూర్చున్నాడు రామకృష్ణ. యాక్సిడెంట్లో మరణించిన వ్యక్తి హఠాత్తుగా వచ్చి బస్సు కింద పడ్డాడా, లేక నడిచి వెళ్తున్న అతన్ని బస్సు గుద్దిందా? అతను తల వంచుకుని నడిచి వస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చిన బస్సు అతన్ని గుద్దింది, చెప్పాడు రామకృష్ణ. ఆ బస్సు డ్రైవర్ చెప్పిందేమిటంటే రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం చూసి బస్సు వేగంగా నడిపానని, అతను బస్సు కింద ఎలా పడ్డాడో అర్థం కావడం లేదని అన్నాడు. కొన్ని క్షణాల తరువాత అతను విచారంగా చెప్పాడు. ఈ మధ్యనే అతని భార్య ఒళ్ళుకాలి మరణించింది. ఆ గొడవ నుంచి బయటపడ్డ కొద్ది రోజులకే ఈ కేసులో చిక్కుకున్నాడు. నిజానికి వెంకటేశం వంటి డ్రైవరు మా స్టాఫ్ మొత్తంలో లేడు. అరగంట సేపు అక్కడే కూర్చున్నాడు రామకృష్ణ. వివిధ ప్రదేశాల నుంచి బస్సులు వచ్చి పోతున్నాయి. కండక్టర్లు కంట్రోలర్ వద్దనున్న రిజిస్టర్లో సంతకం పెట్టి కొద్దిసేపు అక్కడ గడిపి వెళ్ళిపోతున్నారు. ఆయన చాలాసేపటి నుంచి నీ కోసం చూస్తున్నారు, చెప్పాడు కంట్రోలర్ అప్పుడే వచ్చిన ఓ కండక్టర్తో. అతను రామకృష్ణను అడిగాడు, నా గురించి వచ్చారా? అవును, 4వ తేదీ మధ్యాహ్నం గాజువాక వెళ్లాలని మీ బస్సు ఎక్కుతూ కిటికీ పక్కన కూర్చున్న వ్యక్తికి నా సర్టిఫికెట్లు ఇచ్చాను. అతను వాటిని మీకు ఇచ్చాడా? ఎవరూ ఇవ్వలేదండి, చెప్పాడతను. ఒకసారి పోస్టాఫీస్ వద్ద ఒక అతని పెన్ తీసుకున్నాడు రామకృష్ణ. రాసిన తర్వాత చూస్తే పెన్నిచ్చిన వ్యక్తి లేడు. కౌంటర్లోని వ్యక్తికి పెన్నిచ్చి ఎవరైనా అడిగితే ఇచ్చేయమని చెప్పాడు. అతను అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి గంట తర్వాత వచ్చి పెన్ తీసుకువెళ్ళాడట. అదేవిధంగా కండక్టర్కి తన సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అని అక్కడికొచ్చాడు. తనకి ఉపయోగపడని ఆ సర్టిఫికెట్లో అతను ఏం చేసి ఉంటాడు? ఆ ప్రశ్నకు జవాబు కావాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి. మెకానిక్ మోహన్లోకి చిరాగ్గా చూశాడతను. ఆగిపోయిన మోటార్ సైకిల్ని తీసుకుని ఆ షాపుకు వచ్చాడు. అది బాగు చేయడానికి 4-5 గంటలు పడుతుందని మెకానిక్ చెప్పడం వల్ల మోహన్లో ఆ మార్పు వచ్చింది. ఎప్పుడూ చూసే మెకానిక్ అయితే వెంటనే చేసిచ్చేవాడు. ఆ షాప్కు రావడం మొదటిసారి కావడం వల్ల అతను మాట్లాడలేకపోయాడు. సాయంకాలం వస్తానని చెప్పి అక్కడి నుంచి పాత పోస్టాఫీస్కి వచ్చాడు. ఓ సిటీ బస్ ఎక్కి కూర్చున్నాడు. నడవడం అంటే అతనికి ఎంతో చిరాకు. ఎక్కడికి వెళ్లాలన్నా మోటార్ సైకిల్ ఉపయోగిస్తాడు. అతను రూపాయి బిళ్ళిచ్చి టికెట్ తీసుకున్నాడు. బస్సులో ప్రయాణం చేయడం అంటే తల కొట్టేసినట్లే బాధపడతాడు. కాలేజీకి వచ్చిన వెంటనే తండ్రి మోటార్ సైకిల్ కొన్నాడు. అప్పటినుంచి అతను వేరే వాహనం ఎక్కలేదు. మోటార్ సైకిల్ 2 రోజులు మెకానిక్ దగ్గరుంటే కాలేజీ మానేసేవాడు. బస్సు బయలుదేరింది. 2వ స్టాప్లో జనంతో నిండిపోయింది. లక్ష్మీ టాకీస్ సెంటర్ చేరుకునేసరికి జనం వేలాడుతున్నారు. అక్కడ మరో బస్సుకు సరిపడే జనం ఉన్నారు. ఒక వ్యక్తి తన చేతికి ఫైల్ అందించడంతో అయిష్టంగానే తీసుకున్నాడు. తను స్టాప్లో దిగుతున్నప్పుడు కూడా ఆ ఫైల్ ఎవ్వరూ అడగలేదు. అతను తిన్నగా ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్లబోతూ అల్మరాలోకి ఆ ఫైల్ను విసిరాడు. అల్మరాలో చక్కగా పేర్చిన పుస్తకాలపైన పడింది. అన్నిటికంటే పైనున్న పుస్తకం మీద అందంగా రాసిన అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆ అక్షరాలు కలిపితే వచ్చే పదం ఎం భాగ్యలక్ష్మి. సాయంకాలం స్నేహితుడి రూమ్కి చేరుకున్నాడు శివరావు. రూమ్కి తాళం వేసుంది. తన పోర్షన్లో కూర్చున్న ఇంటి యజమానిని అడిగాడు. ఇప్పుడే వెళ్ళాడు, 10 నిమిషాల్లో వస్తానని చెప్పమన్నాడు, అన్నాడాయన. శివరావు మాట్లాడకుండా రోడ్డుపైకి వచ్చాడు. అక్కడి నుంచి లీలామహల్ థియేటర్ కనిపిస్తుంది. సినిమాకి పెద్దగా జనం లేరు. ఆదివారం రాత్రి స్నేహితుడితో కలిసి భీమిలి వెళ్ళాడు. అక్కడ రాత్రంతా హుషారుగా గడిచింది. తనకు తెలిసిన అమ్మాయిని తీసుకొచ్చాడు స్నేహితుడు. ఆమెకు వయసు 20 ఉంటుంది. అటువంటి ఏర్పాట్లు చేయడంలో అతను అందవేసిన చెయ్యి. వాళ్ల మధ్య స్నేహం వృద్ధి చెందడానికి అదో కారణం. తన అవసరం స్నేహితుడి ద్వారా తీరుతుంది. స్నేహితుడు రూమ్కి తిరిగొచ్చాడు. అరగంట తరువాత ఇద్దరు బయటకొచ్చి బార్కు వెళ్లారు. రాత్రి 10 వరకు బార్లో గడిపారు. శివరావు సొంతంగా ఎప్పుడూ బార్కు వెళ్ళడు. అతనికి తాగే అలవాటు లేదు. ఆటో పిలిచి ఇద్దరూ ఎక్కారు. కస్టమ్స్ ఆఫీస్ వద్ద దిగి ఆటోని పంపేశారు. కొంత దూరం నడిచి ఒక సందులోకి వెళ్లారు. 10 గజాలు వెళ్లిన తర్వాత చప్పున శివరావు చేయి పట్టుకుని పక్కకు లాగాడు స్నేహితుడు. ఇద్దరూ 2 ఇళ్ల మధ్యనున్న ఖాళీ స్థలంలో నిల్చున్నారు. అక్కడ చీకటిగా ఉండడం వల్ల వాళ్ళు బయటికి కనిపించటం లేదు. కళ్ళు చిట్లించి ముందుకు చూశారు. వెలగని స్ట్రీట్ లైట్ కింద ఒక పోలీస్ వ్యాన్ ఆగి ఉంది. ఆ వ్యాన్ పక్క నుంచి వెళ్లి ఒక అతను ఓ ఇంటి తలుపు తట్టాడు. కొన్ని క్షణాల తరువాత తలుపు తెరుచుకుంది. అతను లోపలికి వెళ్లిన తరువాత తిరిగి తలుపు మూసుకుంది. అంతవరకు ఇంటికి 2 వైపులా చీకట్లో పొంచి ఉన్న సిబ్బంది లోపలకు ప్రవేశించారు.
గుమ్మంలో లైటు వెలిగింది. ఇద్దరు ఆడవాళ్లని, అంతకుముందు లోపలికి వెళ్లిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. వ్యాన్ ఎక్కించండి చెప్పాడు ఎస్ఐ. ఒక ఆమె కంగారుగా చెప్పింది. ఒంటరిగా పడుకోవడానికి భయమేసి ఈమె దగ్గరకు వచ్చాను. నా ఇల్లు వీధి చివరుంది. ఆమెకు 18 సంవత్సరాలుంటుంది వయసు. ఎస్ఐ పూనకం వచ్చిన వాడిలా నవ్వాడు. వ్యభిచారి వద్దకు ఓ సంసారి పడుకోవడానికి వచ్చిందట. నేను నేరం చేశాను, నన్ను కోర్టుకు తీసుకువెళ్లి శిక్షించండి అన్న వ్యభిచారి నా సర్వీస్లో నాకు తగల్లేదు అన్నాడు అతను. నిజంగానే పడుకోవడానికి వచ్చాను చెప్పిందామె దీనంగా. నీకు పెళ్ళయిందా అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. తల్లిదండ్రులున్నారా? ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఈ పని చేస్తున్నావన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారు? మా గ్రామంలో ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నావా? లేదు. అతను నవ్వి ప్రశ్నించాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చి ఎంతకాలమైంది? తిండి ఎవరు పెడుతున్నారు? ఇంటద్దె ఎలా చెల్లిస్తున్నావు? ఆమె నిస్సహాయంగా చూసింది. నాకు తెలుసు, నువ్వు చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పలేవని. నీలాంటి చాలామంది ఇక్కడ బ్రతకాలని వస్తారు. కూలి చేసి బ్రతకలేరు. పెట్టుబడి లేకుండా, కష్టపడకుండా సంపాదించే ఈ మార్గం ఎన్నుకుంటారు. వెళ్ళి వ్యానెక్కు చెప్పాడు ఎస్ఐ. ఆమెకు ఉప్పెనలా దుఃఖం తన్నుకొచ్చింది. ఏడుస్తూ వెళ్ళి వ్యానెక్కింది. రెండో ఆవిడ ఇంటికి తాళం పెట్టి ఎటువంటి ఆందోళన లేకుండా తన సొంత వాహనం ఎక్కినట్లు వ్యాన్లో కూర్చుంది. వ్యాన్ అక్కడి నుంచి కదిలింది. ఆ యువతి రోదన క్రమంగా ఆ చీకటిని చుట్టుముట్టింది. వాళ్ళు ఏ స్టేషన్ వాళ్ళు అడిగాడు శివరావు. వంటం చెప్పాడు స్నేహితుడు. అంతవరకు నిలబడ్డ ప్రదేశం నుంచి బయటకొచ్చారు వాళ్ళు. మనం వచ్చింది వాళ్ల కోసమే. చివరి వ్యానెక్కిన దాని పేరు శకుంతల. అందమైన అమ్మాయిల్ని మచ్చిక చేసుకుని వాళ్ళని వృత్తిలోకి దించుతుంది చెప్పాడు. అది సరే, ఆమె తనకేమీ తెలియదంటుంది కదా అన్నాడు శివరావు. అనడానికేముందులే, ఎన్నైనా అనొచ్చు. ఆమె వ్యభిచారం చేస్తుందో లేదో ఎవరు నిర్ణయించగలరు? ఒక వ్యభిచారి ఇంట్లో ఆమె దొరకడం నిజం కదా. ఒకవేళ వృత్తి చెయ్యకపోవడం నిజమైతే 2-3 రోజుల్లో వచ్చేస్తుందనేది పచ్చి నిజం. ఎందుకంటే శకుంతలతో స్నేహం చేసిన అమ్మాయి వృత్తికి సగం అంగీకరించినట్లే లెక్క. ఆమె చేయడం లేదంటుంది. ఓసారి శివరావు మొహంలోకి చూసి అతను మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తరువాత అన్నాడు. ఒక ఆమె వ్యభిచార గృహంలో దొరికినప్పుడు ఆమె వ్యభిచారం చేస్తుందా లేదా అనే సంగతి తెలుసుకోవడానికి అవసరమైన సమయం, శక్తి పోలీస్ డిపార్ట్మెంటుకు లేవు. ఆమె చెబుతున్నది నిజమైనా కూడా ఆ నిజాన్ని పరిస్థితులు డామినేట్ చేస్తున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్తో ఆమె అన్న మాటలు శివరావు మనసులో కదలసాగాయి. ఆ మాటల్లో అబద్ధం లేదని అతనికి అనిపించింది. వృత్తి చేస్తూ పట్టుబడి నేను చేయడం లేదు అని వాదించవలసిన అవసరం లేదు. అందుకే శకుంతల ఒక్క మాట కూడా పోలీసులతో అనలేదు. ఆ యువతి చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉందా? ఆ ప్రాంతానికి దూరంగా వచ్చిన ఆమె రోదన ఇంకా చెవుల్లో మారుమోగుతుంది. అది క్రమంగా శివరావు గుండెల్ని తాకుతుంది. చుట్టూ చూశాడు శివరావు. యూనివర్సిటీకి వెళ్లే దారిలో రోడ్డు పక్కన ప్రహరీ వెనుక పెంకులతో నిర్మించిన పురాతనమైన ఇళ్ల సముదాయం ఉంది. గేటుకి 2 వైపులా బ్రహ్మాండమైన వృక్షాలు విస్తరించుకుని ఉన్నాయి. అందులోనే ఉంది జిల్లా కోర్టు. అక్కడ మనుషులు కనిపించడం లేదు. శివరావు లోపలికి నడిచి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ముందు రోజు రాత్రి నిద్రలేకపోవడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డ్యూటీ పూర్తయిన వెంటనే అక్కడికి వచ్చాడు. అతని మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి పోలీసులు పట్టుకున్న అమ్మాయిల్ని ఆ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరు పెడతారు. శివరావు తన జీవితంలో కోర్టుకు రావడం ఇదే. అందుచేత కోర్టు వ్యవహారాలు అతనికి తెలియదు. అతను తెలుసుకున్న దాన్ని బట్టి తన ముందు హాజరు పెట్టిన అమ్మాయిలకు మేజిస్ట్రేట్ ఫైన్ వేస్తాడు. అది చెల్లించి బయటికి రావాలి, లేకపోతే శిక్ష అనుభవించాలి. కోర్టు బయట కిళ్ళీ బడ్డి, టీ దుకాణం వెలిశాయి. క్రమంగా ఒక్కొక్కరు రాసాగారు. వేలాడుతున్న ప్రయాణికులతో సిటీ బస్సులు భారంగా వెళ్తున్నాయి. పెద్ద హోటల్కి చెందిన వెనక భాగం బోసిగా కనిపిస్తుంది. శివరావు సిగరెట్ ముట్టించాడు. 10 గంటలకి ఓ పోలీసు వ్యాను కోర్టు బయట ఆగింది. 2 పోలీసులు కిందకి దిగి డోర్కి 2 వైపులా నిల్చున్నారు. ముద్దాయిలు బేడీలతో దిగారు. అంతా దిగిన తరువాత వాళ్లను తీసుకువెళ్లి వరండాలో కూర్చోపెట్టారు. మరో వ్యాన్ వచ్చింది. అందులో నుంచి 2 ఆడవాళ్లు, ఒక లేడీ కానిస్టేబుల్ దిగారు. రాత్రి సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడిన అమ్మాయిని శివరావు గుర్తుపట్టాడు. రాత్రి గమనించలేదు గాని ఆమె చాలా అందంగా ఉంది. శకుంతల మొహంలో కనిపిస్తున్న అలంకరణ ఆమెకు లేకపోవడం అతను గమనించాడు. వాళ్ళని తీసుకువెళ్లి ఒకచోట కూర్చోపెట్టారు.
శివరావు ఆలోచించసాగాడు. ఫైన్ కట్టి ఆమెను విడిపించాలని అతనొచ్చాడు. ఆ విషయం ముందుగా ఆమెకు తెలియపరచాలి. ఎలా? టీ తీసుకుని అటుగా వెళ్తున్న కుర్రవాడిని గమనించి పిలిచాడు శివరావు. ఒక టీ తీసుకుని అడిగాడు. చిన్న పని చేస్తావా? 2 రూపాయలు ఇస్తాను. ఆ కుర్రవాడు వెంటనే తల ఊపాడు. ఏం చెయ్యాలో చెప్పాడు శివరావు. వాడు ఉత్సాహంగా ఆడవాళ్ల వైపు వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చి చెప్పాడు. ఒప్పుకుంది. శివరావు వాడికి టీ డబ్బులతో పాటుగా అదనంగా 2 రూపాయలు ఇచ్చాడు. నెమ్మదిగా సమయం గడుస్తుంది. ముద్దాయిల్ని కలవడానికి వచ్చిన బంధువుల్ని దూరంగా వెళ్లమని చెబుతున్నారు పోలీసులు. తను కూర్చున్న చోట ఎండ రావడంతో లేచి మరో చోట కూర్చున్నాడు శివరావు. 11:30కి ఆడవాళ్లను మెజిస్ట్రేట్ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఒక్కొక్కరికి 50 రూపాయలు ఫైన్ వేశారు. ఆ తతంగం చూస్తే మెజిస్ట్రేట్, పోలీసులు, ముద్దాయిలు కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్న నాటకాన్ని తిరిగి ప్రదర్శించినట్లు అనిపించింది శివరావుకి. అతను ఫైన్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. శకుంతల గురించి పట్టించుకోకుండా ఆమెను తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. మీరెక్కడికి వెళ్ళాలి? అడిగాడు. తెలీదు అని. నేను మీకెలా తెలుసు? అని అడిగింది. మిమ్మల్ని పోలీసులు తీసుకువెళ్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీ మాటల్ని బట్టి నిర్దోషులు అనిపించింది. ఆమె ఆశ్చర్యంగా చూసింది. వ్యభిచార నేరంపైన అరెస్ట్ చేయటం చూసి విడిపించడానికి రావడం నమ్మశక్యంగా లేదు. అతను రాకపోతే శకుంతల ఫైన్ కట్టేది. శకుంతల ద్వారా బయటకు రావడం ఇష్టం లేదు. ఫైన్ కట్టలేనని, శిక్ష అనుభవిస్తానని మెజిస్ట్రేట్తో చెప్పాలి అని అనుకుంది. అతనొచ్చి ఆమె నిర్ణయాన్ని మార్చాడు. ఎక్కడైనా కాసేపు కూర్చుందామా? అడిగాడు శివరావు. ఆమె సమాధానం చెప్పలేదు. నా వల్ల మీకు నష్టం కలగదు. ఒక వ్యక్తి నష్టం కలిగించేంత మంచి పొజిషన్లో నేను లేను. మీ సహాయానికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. సిటీ బస్ ఎక్కి రామకృష్ణ మిషన్ దగ్గర దిగి బీచ్లోకి నడిచారు. ఒక గొడుగు కింద కూర్చున్నారు. బీచ్లో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. దూరంగా ఓ గొడుగు కింద ఒక జంట కూర్చుని ఉంది. చిన్నగా బయలుదేరి క్రమంగా కదులుతూ ఉధృతంగా ఒడ్డును తాకి తిరిగి సముద్రంలోనే కలిసిపోతున్న కెరటాల్ని కాసేపు చూస్తూ కూర్చున్నాడు శివరావు. అతని మస్తిష్కంలో ఆలోచనలు కూడా అలాగే కదులుతున్నాయి. వాటికి స్పష్టమైన రూపం లేదు. తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె తలదించుకుంది, దీర్ఘాలోచనలో మునిగినట్లు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అడిగాడు. శివరావు మోహంలోకి ఓసారి చూసి తిరిగి తలదించుకుంది. తన గురించి చెప్పాలంటే గతాన్ని కదిలించాలి. అది కదిలితే నివురుగప్పిన నిప్పులాంటి గాయాలు రేగుతాయి. అది ఇష్టం లేకపోయినా ఆమె మెదడులో జ్ఞాపకాల పొరలు విచ్చుకున్నాయి. ఎందుకో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. సెకండ్ షో వదిలారు. టూరింగ్ టాకీస్ నుంచి జనంతో పాటు బయటకొచ్చింది అర్చన. అక్కడి నుంచి వాళ్ళ గ్రామం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెల్లెల్ని వెంట పెట్టుకుని గ్రామంలో కొంతమంది ఆడవాళ్లతో కలిసి మొదటిసారి సినిమాకొచ్చిందా అమ్మాయి. ఎప్పుడో తల్లి బ్రతుకున్నప్పుడు 2 సార్లు వచ్చింది. తల్లి పోయిన తరువాత రావడం అప్పుడే. సినిమా చూసి అక్కా చెల్లెళ్ళు ఎంతో ఆనందాన్ని పొందారు. ఎప్పుడు రొసరొసలాడే పిన్ని ఆ రోజు సినిమాకు వెళ్లమని డబ్బులిచ్చింది. అనుభవిస్తున్న కష్టాలు మర్చిపోయి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు అక్కా చెల్లెళ్ళు. అన్నం తినేసి సినిమాకి బయలుదేరారు. తండ్రి లక్ష్మీనారాయణ ఆ గ్రామంలో రైతు కూలి. భార్య పోయిన తర్వాత బంధువుల ఒత్తిడిపైన కాంతం అనే ఆమెను చేసుకున్నాడు. కొద్ది రోజులకే కాంతం నోటి దురుస్తనం అనుభవానికొచ్చి ఎదురు చెప్పడం మానుకున్నాడు. పిల్లల కోసమే ఆ పెళ్లి చేసుకున్న నిజానికి అప్పటినుంచే పిల్లలకి కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళు ఆ కష్టాలని మౌనంగా భరించటం నేర్చుకున్నారు. గ్రామం నుండి సినిమాకొచ్చిన వాళ్లంతా తిరిగి వెనక్కి బయలుదేరారు. చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటూ నడవసాగారు. అరగంటలో వాళ్ళ గ్రామం చేరుకున్నారు. ఇద్దరిని ఇంటి వద్ద వదిలి మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి అరుగుపైన నిద్రపోతున్నాడు. అతను గాఢ నిద్రలో ఉన్నట్లు గురక వినబడుతుంది. చెల్లెలు వెళ్లి తండ్రి పక్కలో దూరింది. అర్చన నవ్వుకుంటూ తలుపు నెట్టి లోపలకు నడిచింది. అలవాటుగా గూట్లోకి చెయ్యి పోనిచ్చి అగ్గిపెట్టి వెలిగించి దీపం ముట్టించి ఒత్తి పెద్దది చేసి వెనక్కి తిరిగింది. చాప మీద పడుకుని ఉంది పిన్ని. ఆమెను బల్లిలా అంటిపెట్టుకుని నిద్రపోతున్నాడు ఓ వ్యక్తి. ఇద్దరికీ బట్టలు లేవు. అర్చన తుళ్ళిపడింది. ఆమె గుండె క్షణం పాటు ఆగి తిరిగి కొట్టుకోసాగింది. మెదడు పనిచేయడం మానేసింది. హఠాత్తుగా శరీరానికి చెమట పట్టింది. అది కష్టం మీద తేరుకుని వెనక్కి తిరిగి దీపాన్ని ఆర్పేసింది. అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఓ అడుగు వేసింది. ఎవరది? కాంతం ప్రశ్న బాణంలా దూసుకొచ్చింది. నేనమ్మా, తడబడుతూ అంది. అక్కడే నిలబడు, దీపం వెలిగిస్తాను చెప్పింది కాంతం. ఆమె చాపపై నుంచి లేచిన చప్పుడైంది.
ఆ వ్యక్తి గుమ్మం దాటడం అర్చన గమనించింది. 2 నిమిషాలు భారంగా గడిచాయి. కాంతం దీపం వెలిగించింది. అదేది అడిగింది అర్చన మొహంలోకి పరీక్షగా చూస్తూ. అయ్య దగ్గర పడుకుంది చెప్పి మొహం కనపడకుండా పక్కకు తిరిగి చాపతీసుకుని వెళ్ళబోయింది. ఇక్కడ పడుకో, బయట చల్లగా గాలేస్తుంది చెప్పి బయటకొచ్చింది. 2 అరుగు పైన చాప వేసుకుని పడుకుంది. ఆమె గుండెల్లో దడ తగ్గలేదు. అంతేకాదు, ఆ రాత్రి అర్చనకు నిద్ర పట్టలేదు. కాంతం కూడా నిద్రపోలేదు. దీపం వెలిగించే ముందు ఒత్తి కాలిన వాసన గుర్తించింది. 2 వేళ్లతో ఒత్తిని పట్టుకుంది. ఒత్తి నిలబడడానికి వాడిన రేకుగొట్టం వేడిగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆమె గుండెలు ఎగిరి పడుతున్నాయి. ఆ చప్పుడు నిశ్శబ్ద నిశీధిలో పాముబుసలా ధ్వనిస్తుంది. ఉదయం పిన్ని తన మొహం వంక పట్టి చూడడం అర్చన గమనించింది. వీలైనంత వరకు తప్పించుకుని తిరిగింది. ఆమె ఎదురైనప్పుడు మాత్రం మొహంలో ఎటువంటి భావమూ వ్యక్తం కాకుండా జాగ్రత్త పడింది. చద్దన్నం తిన్న తరువాత చెల్లెలతో కలిసి పుల్లలు ఏరుకురావడానికి వెళ్ళింది అర్చన. రాత్రి తను చూసింది తండ్రికి చెప్పకూడదని అప్పటికే నిర్ణయించుకుంది. తండ్రికి చెబితే ఏం జరుగుతుందో అంచనా కట్టలేకపోయింది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న ఆయనకు తెలియకపోవడం మంచిది అని అనుకుంది. పొద్దుట్నుంచి అలా ఉన్నావేమే? చెల్లెలు అడిగింది. ఏం లేదు. నాకు తెలుసు. రాత్రి చూసిన సినిమాని గురించి ఆలోచిస్తున్నావు. పట్టం మనుషులు సినిమాల్లో లాగా పాటలు పాడతారా? అమాయకంగా అడిగింది. అంతా ఉత్తిదే, నవ్వుతూ అంది. ఉత్తిదే అయితే ఎందుకు చూపించారు? అక్కవైపు చూస్తూ అడిగింది. ఏమో, 14 వచ్చాయి చెల్లెలికి. ఇంకా బయట వేయడానికి అలవాటు పడలేదు. బిగుతు జాకెట్ ఎదుగుతున్న ఆమె యవ్వనాన్ని దాచడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. తండ్రి పోలికలు పుణికిపుచ్చుకున్న చెల్లెలంటే ప్రాణం అర్చనకి. ఇద్దరూ మాట్లాడుకుంటూ పుల్లలు ఏరి 2 మోపులుగా కట్టారు. అదే సమయంలో గేదెలు తోలుకుని వచ్చాడు పాలేరు సీతయ్య. అతనికి 20 సంవత్సరాలుంటుంది వయసు. కండలు తిరిగిన శరీరంతోనూ నూనూగు మీసాలతోనూ నల్లరేగడి మట్టితో పోతపోసిన విగ్రహంతో ఉంటాడు. అతన్ని చూడగానే చెల్లెలి కళ్ళు మెరవడం అర్చన గమనించింది. ఆమె మొహం కోపంతో ఎర్రబడింది. మోపు తీసుకుని గబగబా అడుగులు వేస్తూ చెప్పింది. రా వెళ్దాం. ఈరోజు మీ అక్కని తీసుకొచ్చావే? అసంతృప్తి నిండిన గొంతుతో చిన్నగా గొణిగాడు. అది పొద్దుట్నుంచి అదోలా ఉంది. నాతో వస్తానని అదే బయలుదేరింది చిన్నగా చెప్పింది. ప్రతిరోజు తోటలో కలుసుకుంటారిద్దరు. చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. అతను పశువులు కాసేవాడైనా ఆమెకు మాత్రం ఆప్తుడు. గంటల తరబడి అతనితో మాట్లాడుతూ కూర్చుంటుంది. అతనే పుల్లలు ఏరి మోపు కడతాడు. గేదె మీద కూర్చుని కర్రతో వాటిని తోలుకొస్తుంటే అతన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. రేపు మాట్లాడుకుందాం చెప్పి మోపెత్తుకుంది. అక్క వెనక్కి తిరిగి చూడడం గమనించి గబగబా నడిచి అక్కని కలుసుకుంది. అతనితో ఏం చెప్పావు? అడిగింది అర్చన. మొన్న మామిడికాయలు కోసి తెచ్చాను. నేను కోసినట్లు తోటమాలి పసిగట్టాడట. ఈసారి అటువైపు వెళ్లొద్దని సీతయ్య చెబుతున్నాడు తడుముకోకుండా చెప్పింది. వాళ్ళు ఇల్లు చేరుకునేసరికి జనార్దనం అరుగుపైన కూర్చుని ఉన్నాడు. పిన్ని తండ్రి అతనితో మాట్లాడుతున్నారు. జనార్దనానికి 40 ఉంటుంది వయసు. చాలా కాలం క్రితం పట్నం వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తాడు. కాంతానికి అతను చుట్టం. రావే అర్చన, నీ గురించే మాట్లాడుకుంటున్నాం ప్రేమగా పిలిచింది పిన్ని. ఆమె గొంతు కొత్తగా వినిపించడంతో ఆశ్చర్యపడింది అర్చన. ఇంటి వెనక పుల్లల మోపు పడేసొచ్చి తండ్రి పక్కన కూర్చుంది. జనార్దనంతో పట్నం వెళ్తావా? కూతుర్ని అడిగాడు లక్ష్మీనారాయణ. అతనికి పిల్లలంటే అంతులేని ప్రేమ. ఆ వయసులో కూడా ఉత్సాహంగా ఉంటున్నాడంటే దానికి కారణం పిల్లలే. దేనికి? చిన్నపిల్లని అడిగితే అదేం చెబుతుంది? నీ పిచ్చిగాని దాన్ని మేలుకోరి పంపుతుంటే కాదంటుందా? చెట్టంత ఎదిగినా ఇంకా పాలు తాగే పిల్లలే అనుకుంటావు. భర్తను కసిరింది కాంతం. నేను నీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను తల్లి. పట్నంలో దొర్ల బంగ్లా ఒకటి ఉందట. దాన్ని కనిపెట్టుకుని ఉంటే జీతం ఇస్తారట. 2 పూటలా భోజనం పెట్టి సంవత్సరానికి ఒకసారి బట్టలు కొని పెడతారట. మమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు పంపుతారట చెప్పాడు తండ్రి. ఆ మాటలకు జనార్దనం తల ఊపాడు. జనార్దనం, అది రేపు నీతో వస్తుంది చెప్పింది కాంతం. అదే చివరి మాట అయినట్టు. తెలియని చోట ఒంటరిగా ఎలా ఉంటాను అని అనుకుంటున్నారు? కోపంగా అడిగింది అర్చన. దానికి నువ్వు భయపడవలసిన పని లేదు. నీతో పాటు మరొక ఆమె ఉంటుంది. నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తాను. బంగ్లాకి నా ఇల్లు దగ్గరే చెప్పాడు జనార్దనం. కడుపు నిండా తిండి పెట్టలేకపోయినా గంజినీళ్లతో పిల్లల్ని పెంచగలం గాని మీరు ఆడపిల్లలు. మీకు వయసొస్తుంది, పెళ్లిళ్ళు చేయాలి. 2 సంవత్సరాల్లో నీ చెల్లెలు కూడా పెళ్లికి ఎదుగుతుంది.
ఇప్పుడే కష్టపడి డబ్బు దాచుకోవాలి. నేను సవత్తల్లిని అని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మొగుడికి మాయమాటలు చెప్పి ఎదిగిన కూతుర్ని పట్నం తరిమేసిందని అంటారు. వాళ్ళు ఎన్ని అనుకున్నా మీకు పెళ్లి చేసి పంపడం నా బాధ్యత, బాధగా చెప్పింది కాంతం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం అంతా చూశారు. నీ మాటలు దురుసుగా ఉన్నా నీ మనసు వెన్నలాంటిదని లక్ష్మీనారాయణకు తెలియదా ఏం? ఊరికే మనసు కష్టపెట్టుకోకు. భార్య పోయిన వాణ్ణి కట్టుకున్న ఆడది నిందలు పడడం మామూలే. మీరు దిగులు పడద్దు. అర్చనని కంటికి రెప్పలా చూసుకుంటాను, చెప్పాడు జనార్దనం. రాత్రి సంఘటన చూసిన తరువాత అర్చన మనసు పాడైపోయింది. ఆ ఇంట్లోకి వెళ్లాలంటేనే రోతగా ఉంది. పదే పదే ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతుంది. ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకుంటూ అశాంతిగా బ్రతకడం ఎంతో కష్టం. అందుకే కొన్ని రోజుల పాటు ఆ ఇంటికి దూరంగా వెళ్లడం మంచిదని అనుకుంది. అర్చన తన అంగీకారం తెలిపిన తరువాత జనార్దనం వెళ్లిపోయాడు. లక్ష్మీనారాయణ మాత్రం దిగులుగా కూర్చుండిపోయాడు. తొలికాన్పుకి అర్చన తల్లి పుట్టింటికి వెళ్ళింది. రాత్రి 12 గంటలకు పుట్టింది అర్చన. అప్పుడు అక్కడే ఉన్నాడు లక్ష్మీనారాయణ. బిడ్డ శరీరం శుభ్రం చేసే వరకు అతన్ని చూడనివ్వలేదు. అతను చూసేసరికి తల్లి పక్కలో చిన్న మాంసం ముద్దలా కనిపించింది. జుట్టు మాత్రం నల్లగా నిగనిగలాడుతుంది. ముందుగా తల్లిని గుర్తుపట్టడం నేర్చుకుంది. తరువాత అతన్ని గుర్తుపట్టింది. బోసినవ్వులు చిందిస్తూ దగ్గరకొచ్చేది. ఆ నవ్వు చూసి కష్టాలు మర్చిపోయేవాడు. అటువంటి కూతురు దూరంగా వెళ్తుంటే అతని గుండె తట్టుకోలేకపోతుంది. రాత్రి 8 గంటలకు విశాఖపట్నం బస్ కాంప్లెక్స్లో జనార్దనంతో పాటు బస్సు దిగింది అర్చన. ఆమె బస్సు ఎక్కడం అదే మొదటిసారి. పరిసరాలను వింతగా చూడసాగింది. తన గ్రామం అంత బస్టాండ్ని, అక్కడ హడావిడిగా తిరుగుతున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అటువంటి ప్రదేశం ఒకటి ఉంటుంది అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. సంచి గుండెలకు హత్తుకుని బెదురు కళ్లతో చూడసాగింది. ఆ జనంలో తను తప్పిపోతానన్న భయంతో గబగబా వెంట నడుస్తుంది. ఇద్దరూ రిక్షాలో ఒక మేడ దగ్గరకు చేరుకున్నారు. జనార్దనం లోపలికి వెళ్లి మాట్లాడి వచ్చాడు. అర్చనను తీసుకుని మేడపైకి నడిచాడు. కొంతమంది మగవాళ్లు తన వంక అదోలా చూడడం ఆమె గమనించింది. జనార్దనం ఒక గదిలోకి ఆమెను తీసుకువెళ్ళాడు. ఆ గదిలో 2 మంచాలున్నాయి. వాటిపైన లావుపాటి పరుపులు, దానిపైన తెల్లటి దుప్పటి పరిచి ఉంది. పైన ఫ్యాన్ తిరుగుతుంది. జనార్దనం ఆ గదిలోనే ఉన్న ఓ గది తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల తరువాత మొహం కడుక్కుని వచ్చాడు. తనతో తెచ్చిన బ్యాగు తెరిచి టవల్ తీసుకుని మొహం తుడుచుకున్నాడు. ఒక పొట్లం తీసి అర్చనకిచ్చి చెప్పాడు. ఇందులో రొట్టుంది. నేను పని మీద బయటికి వెళ్తున్నాను. లోపలికి ఎవరూ రాకుండా బయట తాళం పెడతాను. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అర్చన. అటువంటి చోట తను ఉండగలదా? ఆ నగరం ఓ మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. తన ప్రయాణం గురించి తలుచుకుంటూ జనార్దనం కోసం ఎదురు చూసింది. అతనిచ్చిన పొట్లం విప్పి అందులోని రొట్టె తింది. నీళ్లు తాగి మంచం పైన నడుం వాల్చింది. జనార్దనం వచ్చే వరకు మేల్కొని ఉండాలనుకుంది గాని వెంటనే నిద్రలోకి జారిపోయింది. తను ఖరీదైన బట్టలు తొడుక్కుని పెద్ద భవనంలో ఉంది. ఎప్పుడూ చూడని కొత్త మనుషులు తనను ఎంతో ప్రేమగా చూస్తున్నారు. జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్టు కల. హఠాత్తుగా కల చెదిరింది. గాలి కరువైనట్లు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఎవరో తన శరీరంలో ఎక్కడో ఏదో చేస్తున్నట్లు ఎన్నడూ అనుభవించని ఓ వింత స్పర్శ. ఏం జరుగుతుంది? అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసింది. చీకటిగా ఉండడం వల్ల ఏమీ కనిపించలేదు. తన మీద ఏదో వస్తువు ఉన్నట్లు శరీరం బరువుగా ఉంది. అంతేకాదు, తన శరీరం మొత్తం లయబద్ధంగా కదులుతుంది. కాళ్ళు 2 దగ్గరకు చేర్చడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. గొంతు పెగల్చుకుని బిగ్గరగా అరవబోయింది. హఠాత్తుగా ముక్కు దగ్గర సారా వాసన వచ్చింది. మరుక్షణం ఆమె నోటికి ఏదో అడ్డం పడింది. ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమైంది అర్చనకి. ఇప్పుడు అరిచినా గొడవ చేసినా ప్రయోజనం లేదు. జరగవలసిన దారుణం జరిగిపోయింది. కొన్ని నిమిషాల తరువాత పైనున్న ఆకారం పక్కకి దొర్లి ఆయాసం తీర్చుకోసాగింది. అర్చన కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు జారి దుప్పటి మీద పడ్డాయి. శరీరం పైన చీమ పాకినా మేల్కొనే తను ఒక మగవాడు తన శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకునే వరకు నిద్ర లేవకపోవడం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అతని చెయ్యి ఆమె ఛాతీ మీద పడింది. ఆ చేతిని విసిరి కొట్టింది. ఒక కత్తి అందుబాటులో ఉంటే ఆ చేతిని నిస్సందేహంగా నరికి ఉండేది. మర్నాడు ఉదయం ఏమీ జరగనట్టు మాట్లాడడానికి ప్రయత్నించాడు జనార్దనం. 10 గంటలకు ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. అది వ్యభిచార గృహమని, జనార్దనం తనను అమ్మేశాడని సాయంకాలానికి గానీ అర్థం కాలేదు. అది రాజమ్మ కంపెనీ. కాలాన్ని జయించాలని మనిషి ప్రయత్నిస్తుంటే కాలం మాత్రం ఎప్పుడు తన ఆధిక్యాన్ని నిలుపుకుంటుంది.
వెలిగిపోతున్న ఆటగాడు, కళాకారుడు కాల ప్రభావం చేత చరిత్రలో కలిసిపోతాడు. మనిషి అంతా అయిపోయిందనుకున్నప్పుడే కీలకమైన జీవితం ప్రారంభం కావచ్చు. అసలైన జీవితం మొదలైనప్పుడే అంతా అయిపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు. జీవితం నిండా ఎన్నో విచిత్రాలు, ఎంతో వైవిధ్యం. జీవితాన్ని శాసించటం చాలా కష్టం. జీవితంలో విలువైన భాగాన్ని నష్టపోయిన తరువాత అర్చన చాలా విషయాలు తెలుసుకుంది. తమ అక్రమ సంబంధాన్ని అర్చన చూసింది అని గ్రహించిన కాంతం ఒక పథకం ప్రకారం జనార్దనంతో పంపింది. కాంతం ఇచ్చిన రొట్టెల్లో జనార్దనం మత్తుమందు కలిపాడు. అది తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న తనని అనుభవించాడతను. అంతేకాదు, ఆ రోజు తను కంగారులో గమనించలేదని కాంతంతో పడుకున్న వ్యక్తి జనార్దనమే అని కూడా తెలుసుకుంది. తను ఎంత దారుణంగా మోసపోయింది తెలుసుకునేసరికి సమయం మించిపోయింది. రాజమ్మ కంపెనీకి వచ్చిన తరువాత 3 రోజుల పాటు తీవ్రంగా ప్రతిఘటించింది. గాయపడి 4 రోజుల పాటు కదలలేకపోయింది. ఎదురు తిరిగిన ఆడదాన్ని లొంగదీసుకోవడానికి మగవాడు ఉత్సాహం ప్రదర్శిస్తాడు అని అప్పుడే తెలుసుకుంది. ఆ తరువాత ప్రతిఘటించడం మానుకుంది. జీవితం పైన విరక్తి కలిగి తను బ్రతకడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చింది. తన నిర్ణయాన్ని అమలు చేయడానికి కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. ప్లగ్గులో వేళ్లుంచింది. షాక్ తగిలి ఫ్యూజ్ పోయింది. షాక్ వల్ల కలిగిన నీరసం తగ్గడానికి 2 రోజులు పట్టింది. తిరిగి అదే ప్రయత్నం చేయడానికి మనసు అంగీకరించలేదు. ఆమె పైన నిఘా ఎక్కువైంది. దూకి ప్రాణం తీసుకోవడానికి నుయ్యి లేదు. ట్రైన్ కింద పడడానికి బయటకు వెళ్ళనివ్వరు. విషంతో తేలిగ్గా చావచ్చు. అయినా విషం ఎలా దొరుకుతుంది? చివరికి ఉరిపోసుకొని చావాలని అనుకుంది. దానికి తాడు కావాలి. చీరని తాడుగా ఉపయోగించొచ్చని గ్రహించి అవకాశం కోసం ఎదురు చూడసాగింది. అప్పుడే అర్థమైంది జీవితం విచిత్రమైందని. ఒకే సమయంలో ఒకే దారిలో ప్రయాణం చేస్తున్న 2 బాటసారులు స్నేహితులు కావడం సహజం. చాలా మామూలుగా ప్రవేశించాడో వ్యక్తి. చావడానికి ముహూర్తం పెట్టుకున్న సమయంలో అర్చన జీవితంలోకి. అతను అవినాష్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.